మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. రాష్ట్రానికి చెందిన రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అజెండాగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు సీనియర్లతో అధిష్టానం పెద్దలు సమావేశం కానున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల భర్తీ, నైనీ బొగ్గుగనిపై వచ్చిన ఆరోపణలు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలపై భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులపై సమీక్షిస్తున్న ఏఐసీసీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగే భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వానికి చెందిన అంతర్గత విషయాలు ఆ సమావేశంలో చర్చకొస్తాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక సమావేశంలో మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించలేని, మాట్లాడలేని విషయాలు ఇక్కడ చర్చకొచ్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినందున ప్రభుత్వ పనితీరుపై లోతైన సమీక్ష చేయనుంది. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పురోగతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయ సమతౌల్యం, పరిపాలన పనితీరు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల వ్యూహాలకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒడిశాలోని నైనీ బొగ్గుగనిపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆ అంశంపై పార్టీ వైఖరి, ప్రభుత్వ స్పందన, ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం తదితర విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు, వర్గపోరు, పరస్పర విమర్శలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులపై వచ్చిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేల అసంతృప్తి, జిల్లాల వారీగా సమన్వయ లోపం వంటి అంశాలు సమగ్రంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఎవరైనా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించొద్దని సూచించే అవకాశం ఉంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై చర్చ ఉండొచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పనితీరు ఆధారంగా కొందరికి శాఖల మార్పు జరగొచ్చని, ప్రాంతీయ సామాజిక సమీకరణాల సమతౌల్యం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల భర్తీపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఆ రెండింటిలో ఒకదానిలో ఏఐసీసీ కోటా కింద అభిషేక్ మను సింఘ్వీని తిరిగి నియమించే అవకాశం ఉంది. మరొకటి ముఖ్యమంత్రి సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఏఐసీసీ పెద్దలు చర్చించే అవకాశం ఉంది.